రీ రిలీజ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదైతే వరస్ట్ థింగ్ హ్యాపెన్ టు తెలుగు సినిమా అన్నమాట. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ని కావచ్చు, లేకపోతే సినిమాని సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని కావచ్చు, ఈ రీ రిలీజ్ సినిమా అనేది పొల్యూట్ చేసేసింది. అసలు ఎంత దారుణంగా తయారయ్యారంటే ఆ స్క్రీన్ మీద ఏం జరిగితే అదైతే చేయడానికి వీళ్ళైతే రెడీ అయిపోతున్నారు. అక్కడ పూలకుండి తంతే ఇక్కడ కూడా తంతున్నారు, అక్కడ కొట్టుకుంటే ఎక్కడ కొట్టుకుంటున్నారు, అక్కడ పెళ్లి చేసుకుంటే ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు, అక్కడ వాన కురిస్తే ఎక్కడ కూడా వానను కురిపిస్తున్నారు. ఈ విధంగా రకరకాలైన సెలబ్రేషన్స్ అనే పేరుతో లేకి పనులన్నీ చేస్తున్నారు థియేటర్ లోపల. అసలు నాకు తెలియక అడుగుతాను, రేపొద్దున పొరపాటున రంగస్థలం సినిమా రీ రిలీజ్ అయితే లాస్ట్ లో ఓరయ్యో పాట వస్తుంది కదా, ఆ పాటకి ఏమన్నా శవాన్ని మాట్లాడుకుని థియేటర్ కి తెచ్చి శవయాత్ర ఏమన్నా చేస్తారేమో అని నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అనమాట. ఆ స్క్రీన్ మీద ఏం జరిగితే థియేటర్ లోపల వీళ్ళైతే అదైతే చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే, ఏదైనా రీల్ కంటెంట్ కోసం లేకపోతే యూట్యూబ్ లో షార్ట్లు పెట్టడం కోసం థియేటర్ లోపలికి వెళ్ళి డాన్స్ వేస్తున్నారు, ఓకే అక్కడ వరకు అంతా బానే ఉంటుంది. గానీ పెళ్లిళ్ళు చేయటం, పూలకొండలు తంతం, లేకపోతే థియేటర్ స్క్రీన్ ఎక్కి అక్కడ బాక్సింగ్ ఫైట్ లో కొట్టుకుని ఆ స్క్రీన్లు చింపేయటం, ఇవన్నీ వేస్ట్ పనులు అనమాట. మొన్న ఏం జరిగిందంటే ఒక థియేటర్ లో ఒక ప్రాంక్ అయితే చేశారంట. ఫైర్ ఎస్టింగ్విషర్లు ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేశారంట. నిజంగా ఇదైతే చాలా దారుణం అనే చెప్పాలి. అది యూజ్ చేసిన తర్వాత ఆ థియేటర్ లో వాళ్ళందరూ బయటకి అయితే పరిగెత్తారంట. ఇదే ఒక 2-3 సార్లు ప్రాంక్ కనుక కంటిన్యూ అయితే నాలుగోసారి నిజంగా ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే ఎవడో కదలడు బయటికి, అప్పుడు చాలా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటది. కొంతమంది నిజంగానే ఆ సినిమాని సెలబ్రేట్ చేయడానికి ఆ సినిమా మీద ఉన్న ప్రేమతో వస్తున్నారేమో గాని, కొంతమంది అయితే ఆ సినిమా పేరుని అయితే అడ్డం పెట్టుకుని ఇలాంటి లేకి పనులు చేయడానికే సినిమాలకైతే వెళ్తున్నారు రీ రిలీజ్లకి. ఇంకా మీరు ఒకటి గమనిస్తే ఏదైనా పెద్ద స్టార్ హీరో సినిమా కనుక రిలీజ్ అయితే పొద్దున్నే 2 ట్యాగులు అయితే ట్రెండ్ అవుతా ఉంటాయి. ఒక ట్యాగ్ ఏమో పాజిటివ్ ట్రెండ్ అనమాట, ఫ్యాన్స్ చేసేది. ఇంకో ట్యాగ్ ఏమో నెగిటివ్ ట్రెండ్ అనమాట, యాంటీ ఫ్యాన్స్ చేసేది. మామూలుగానే మన స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా తీయటం మానేసి చాలా రోజులు అయితే అయింది, ఎక్సెప్ట్ ప్రభాస్ గారు. మిగతా హీరోలు అందరూ కూడా 2 సంవత్సరాలకి లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి అయితే వాళ్ళైతే కనబడుతున్నారు. ఇంత గ్యాప్ తీసుకుని అప్పుడప్పుడు కనిపిస్తున్నా సరే ఈ రేంజ్ లో టాక్సిక్ ఫ్యాన్ వార్స్ అయితే పెరిగిపోయాయి. ఈ గ్యాప్ ఉంది కదా, సంవత్సరం 2 సంవత్సరాలు, ఈ గ్యాప్ లో టాక్సిసిటీని రీ రిలీజ్ సినిమాలు తమ భుజస్కంధాలపై అయితే వేసుకుని ఫ్యాన్ వార్స్ ఇంకా బాగా జరిగేలాగైతే ఇవైతే బాగా అంటే బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. మామూలుగానే మా హీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి, లేకపోతే మా హీరో ట్రైలర్ ని ఎక్కువ మంది చూశారు, ఈ రకంగా కొట్టుకుంటా ఉంటారు. ఈ రీ రిలీజ్ సినిమాలు ఎప్పుడైతే మొదలయ్యాయో ప్రతి నెల ఇదే తంతు అనమాట. ఈ రీ రిలీజ్ సినిమాలకు కూడా కలెక్షన్స్ విషయంలో ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ వార్స్ చేసుకుంటానే ఉంటారు. ఇలా జరగడానికి కారణం ఫ్యాన్స్ ఆడియన్స్ కాదు, ఇలా వరుస పెట్టి ఒక సినిమా వెనకాల ఇంకొక సినిమాని రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్లు అనమాట. ఏం లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నామని వాళ్ళైతే అనుకుంటున్నారు కానీ, అంటే రీ రిలీజ్ సినిమా ₹1,00,00,000 పెట్టుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న రోజుల్లో 2 లేదా 3 కోట్లు అయితే చాలా ఈజీగా అయితే వస్తున్నాయి. ఆ లాభాన్ని వాళ్ళైతే చూసుకుంటున్నారు తప్ప ఆడియన్స్ మైండ్ లోకి అనవసరమైన టాక్సిసిటీని, అనవసరమైన నెగిటివిటీని ఎక్కిస్తున్నామని వాళ్ళైతే తెలుసుకోలేకపోతున్నారు. ఈ రీ రిలీజ్ సినిమాకి వెళ్ళి దాని తర్వాత రోజు ఒక కొత్త సినిమాకి కనుక వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన హై అయితే ఎక్కడైతే రాదు. ఇది మంచి సినిమా అయినప్పటికీ దీనికి అనుకున్నంత పేరు రాదు. అదే యావరేజ్ సినిమా అయితే డైరెక్ట్ అస్సామే. అంత ఎఫెక్ట్ ఉంది జనాల పైన రీ రిలీజ్ సినిమాలు. అంటే రీ రిలీజ్ సినిమాలు పూర్తిగా ఆపేయాల్సిన అవసరం అయితే లేదు, దేనికైనా ఒక లిమిట్ అయితే ఉంటది. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని ఒకసారి అయితే మాట్లాడాను కూడా. కేవలం హీరోల బర్త్డే అప్పుడే, అది కూడా ఓన్లీ బర్త్డే రోజే ఈ రీ రిలీజ్ సినిమాలకి అయితే పర్మిషన్లు అయితే ఇవ్వాలి. అలా చేసినప్పుడే సినిమాకు ఉన్న వాల్యూ అయితే నిలబడిద్ది. ఆడియన్స్ మైండ్ కూడా ఇంత ఇదిగా అయితే కరప్ట్ అవ్వదు. ఎందుకంటే నెలకి 2-3 సినిమాలు రీ రిలీజ్ అవటం వల్ల ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి, మనం థియేటర్ కి ఏ విధంగా వెరైటీగా వెళ్ళాలనేది వీళ్ళైతే ప్లానింగ్ వేసుకుని అయితే వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో అది పరాకాష్ఠకి చేరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ క్రేజీతనాన్ని, అంటే పిచ్చతనాన్ని ఇక్కడ వరకు ఎక్కక ముందే ఇప్పుడే కట్ చేస్తే మంచిది. ఇంకా ఈ రీ రిలీజ్ సినిమాల వల్ల కొత్త సినిమాలకి సెలబ్రేట్ చేసుకోవడానికి థియేటర్స్ ఇవ్వడానికి కూడా థియేటర్ ఓనర్స్ అయితే భయపడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కేవలం ఫస్ట్ డేనే ఈ రకమైన సెలబ్రేషన్స్ అయితే జరిగేవి. కానీ ఇప్పుడు వారానికి ఒకసారి ఒక్కొక్క సినిమా రీ రిలీజ్ అవటం వల్ల సెలబ్రేషన్స్ కూడా కావవి. అదొక రకంగా థియేటర్ లోపల చేయటం వల్ల థియేటర్స్ ఓనర్స్ కూడా భయపడుతున్నారు సినిమాలకి ఇవ్వడానికి. మరి ఎప్పటికైనా సరే ఓన్లీ హీరోల బర్త్డేల వరకే ఈ రీ రిలీజ్ సినిమాలను అయితే కుదిర్చాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.